మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన లేని లోటు పట్ల అందరూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలను గుర్తు చేసుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించిన రాష్ట్రాలతో పాటుగా కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు దినంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రస్తుతానికి వాయిదా వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయం జరిగింది. 11 గంటలకి కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. అలాగే ఢిల్లీలో వర్షం కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది ఉదయం నుంచి. మరి అంత్యక్రియలు ఇవాళే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ ఉంటాయా, రేపు ఉంటాయా, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో జరగబోయే అంత్యక్రియలకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, కుటుంబ సభ్యులకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శిరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శిరీష్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎవరెవరు ఢిల్లీకి చేరుకుంటున్నారు? లక్ష్మి, నిన్న రాత్రి నుంచి భారీ వర్షం పడడం కారణంగా కొంత ఈ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన అంత్యక్రియలంటే కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో కూడా నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో మాజీ ప్రధానులందరికీ కూడా మెమోరియల్స్, అదేవిధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ అప్రూవల్ అనేది కూడా చేస్తుంది. అప్రూవల్ చేసిన తర్వాత ఇప్పుడు మాజీ ప్రధాని వాజ్పేయికి సంబంధించిన మెమోరియల్ ఏదైతే ఉందో దాని పక్కన కొంత స్థలాన్ని మన్మోహన్ సింగ్ కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ వాళ్ళ వైపు నుంచి కానీ రిక్వెస్ట్ అనేది కూడా రావడం జరిగింది. ప్రధాని మోడీ రాత్రే డిసైడ్ చేశారు. అంత్యక్రియ నిర్వహించేందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సిందిగా ఇప్పటికే కేబినెట్ సెక్రటరీని ఆదేశించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నారు. ఈ రోజు ప్రముఖులందరూ కూడా వివిఐపీలందరూ కూడా ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులు కూడా అర్పిస్తారు. ప్రస్తుతం భారీ వర్షం పడ్డ కారణంగా కొంత లేట్ అవుతుంది. మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులందరూ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చి ఆయన భౌతికాయాన్ని నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ ఈ రోజు ఉదయమే మన్మోహన్ సింగ్ ఇంటికి వచ్చి ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28 కాబట్టి ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగానే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. మన్మోహన్ సింగ్ ఇంటి నుంచి భౌతికాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయాన్ని తీసుకొస్తారని చెప్పి సమాచారం. అక్కడ కొంతసేపు ఉంచిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే అంత్యక్రియలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందో అక్కడికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియల కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న కారణంగా ముఖ్యమైన వాళ్ళని తప్ప ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ మిగిలిన వాళ్ళందరూ కూడా వివిఐపీలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇటు పార్టీ కార్యకర్తలకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ అనుమతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. చాలా మంది కూడా ఫ్లైట్లు అనేవి కూడా ల్యాండ్ కావడం లేదు. ఎందుకంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ కారణంగా ఫ్లైట్లు రావడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన కూడా మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శించి వాళ్ళు కూడా అర్పిస్తారు. దాంతో పాటుగా ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఏఐసిసి నేతలందరూ కూడా వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈవీఎస్ని అనుమతించే అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి. విదేశాల నుంచి ఎవరెవరు వస్తారనే దాని గురించి కూడా ప్రస్తుతం అనేది కూడా లేదు. దానికి తగ్గట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్ లోనే ఉంటాం ఈ రోజంతా. అలాగే మంత్రి లోకేష్ కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీ అంతా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మంత్రులతో కనబడిపోతుంది. అయితే ఇంతకుముందు శిరీష్ చెప్పినట్లుగా భారీ వర్షం కారణంగా అక్కడ ట్రాఫిక్ కానీ లేదంటే ఫ్లైట్లు వెళ్ళడానికి కానీ తీవ్రమైన అంతరాయం కలిగే ఇలాంటి పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో మరి రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కాంగ్రెస్ కూడా సన్నాహాలు చేస్తుంది. కాంగ్రెస్ నిర్ణయాన్ని బట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ అటు ఢిల్లీ నుంచి అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా ఎవరెవరు వెళుతున్నారు, ఏ కార్యక్రమాలు, అలాగే మన్మోహన్